నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ఇవాళ మనము ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. నా వెనక కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడితే మేము కూడా బాగుపడతాము, మాకు కూడా కొన్ని అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్టీసీ బ్రతుకులు మారుతాయి, ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ ఆర్టీసీ కార్మికులు ధర్నా కార్యక్రమానికి చేపట్టారు. సో నిన్న కూడా మహాలక్ష్మి పథకం పెట్టిన దగ్గర నుంచి ఒక ఎత్తు మోసం జరుగుతూ ఉంటే, ఒక ఎత్తు వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే, మరోపక్క ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో దాదాపు 75 నుంచి 80 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. సో మాట్లాడుతున్న వెనక వీళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, వారు ఏం కోరుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి డ్రైవరు, కండక్టరు, మెకానిక్ సోదరులు, సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో, ఆనాడు తెలంగాణ రాకముందుకు తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్రం వస్తే అట్టడు వర్గాల బిడ్డలు బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని, జీతభత్యాల సవరణ పెరుగుతుందని, మా ఉన్న కార్మికులకు ప్రమోషన్స్ వస్తాయని, కొత్త బస్సులు వస్తాయని ఆశతో ఆనాడు ఈ తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఉద్యమం చేసినటువంటి ప్రధాన భూమిక పోసినటువంటి ఈ ఆర్టీసీ బిడ్డలు. ఆనాడు కేసీఆర్ గారు ఒక చిన్న పిలుపునిస్తే ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నటువంటి త్యాగమూర్తులు ఇవాళ ఆర్టీసీ కార్మిక బిడ్డలు. వారు ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు, తెచ్చుకున్నది ఇప్పుడు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ ఆర్టీసీని మున్ముందుకు తీసుకెళ్తా అని హామీలు ఇచ్చి వారు దిగిపోయే సమయానికి ఓ 90% వరకు ఈ ఆర్టీసీని గవర్నమెంట్ విలీన ప్రక్రియ తీసుకొచ్చి వారు దిగిపోవడం జరిగింది. వారు దిగిపోయే తరుణంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఆయనకు అపోజిషన్ ఉండి, ప్రత్యర్థిగా ఉండి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కాపాడాడు. అది కేవలం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అని నేను మాత్రమే కాపాడగలడు, మిమ్మల్ని హక్కున చేర్చుకోగలుగుతాను, మీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నా, మీ అడుగులు అడుగైతా, మీ నీడలో నీడైతా, మీ కష్టంలో నేను సుఖమైతా అని ఆనాడు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ మాటలతో కాదు, హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని, ఆర్టీసీ కార్మికుల 2 పేస్కలు రావాల్సింది వెంటనే అమలు చేస్తానని, కొత్త బస్సులను వెంటనే తీసుకొస్తానని, ఆర్టీసీని ప్రైవేట్ పరం కాదు, ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులకు కావాల్సిన హక్కులను కల్పించి ఆర్టీసీని కాపాడుతానని చెప్పడం జరిగింది. స్వయంగా వారు ఇచ్చిన మేనిఫెస్టో కూడా మా కార్మికుల ఇంట ఒక క్యాలెండర్ లాగా తగిలిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టో క్యాలెండర్ లాగా తొలగించడం కాదు మా బతుకులు బాగుపడాలంటే, మీరు చెప్పినవి తూచా తప్పకుండా ఈ రోజు సాయంత్రం వరకల్లా ఇంప్లిమెంట్ చేస్తే మా ఆర్టీసీ కార్మికులు బతికి ఉన్నన్ని రోజులు ఆ క్యాలెండర్ ప్లేస్లో మీ ఫోటో ఉంటుందని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. అంతేకాక ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడిస్తే మా గుండెలో ఒక ధైర్యం పెరిగినటువంటి సందర్భాలు. రేవంత్ రెడ్డి గారు చెయ్యి ఊపితే మా చెయ్యి కదిలినటువంటి సందర్భాలు. రేవంత్ రెడ్డి గారు కాలు కదిలిస్తే మా అడుగులు ముందుకు పోయినటువంటి సందర్భాలు. కానీ ఈనాడు మీరు చెప్పిన మాట మర్చిపోయి, మీరిచ్చిన మాటను వెనుకకు తీసుకొని చేస్తానన్న పని చెయ్యలేని పనిని ఒప్పుకున్నట్టుగా మీరు చెప్పిన మాటలు నమ్మి ఎమ్మెల్యే సీట్లకు కానీ, ఎంపీ సీట్లకు కానీ, నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లకు కానీ, ఇంకా మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఈ ఆర్టీసీ బిడ్డలు మీకు మద్దతు తెలిపినారు కనుకనే ఇవాళ మీరు 85%, 60%, 70% సీట్లు వచ్చినాయంటే మా బిడ్డల త్యాగ ఫలితమే అని కూడా చెప్పదలుచుగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుడు సన్నాసి కాదు, ఆర్టీసీ కార్మికుడు అసమర్థుడు కాదు, ఆర్టీసీ కార్మికుడు బార్డర్లో ఉన్న సైనికుతో సమానం. ఇవాళ ఒకేసారి 100 మంది బస్సులు ఎక్కినా మా కండక్టరు ఇవాళ సీసీ కెమెరాలు కనుక ఎట్లయితే పనిచేస్తున్నాయో ఈ 2 కళ్ళతోని డేగ కన్నుల్లాగా ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా ప్రతి ప్రయాణికుని దగ్గరికి వెళ్ళి సీటు తిరిగి ఇవాళ చిల్లర పైసలను పోగు చేసి కోట్ల రూపాయలను రాసులు మోస్తున్నటువంటి మా కార్మికులను రక్తం ఏరులై చెమటగా మారుస్తూ ఉంటే మమ్మల్ని కాపాడాల్సింది పోయి మీరు ప్రైవేట్ పరంగా మళ్ళిస్తూ ఉన్నారు. మీరు వెంటనే బేషరతుగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, ఆర్టీసీని కాపాడాలి, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, మాలో ఉన్న కార్మికులకు ప్రమోషన్ ప్రక్రియ మొదలు పెట్టాలి. అప్పుడు ఈ బంగారు తెలంగాణకు నాంది జరుగుతుంది తప్ప అప్పటి వరకు జరగదు అని భావిస్తా ఉన్నాం. సో గతంలో కూడా మీరు ధర్నాలు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను పొన్నం ప్రభాకర్ని పంపిస్తా ఉన్నా, మీకు ఏం కావాలన్నా మాట్లాడుకోండి,
ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడమే కాకుండా పొన్నం ప్రభాకర్తో మీలాంటి చాలా సంఘాలు సమావేశమైనాయి. సో వాటి ఫలితం ఏం జరిగింది? మళ్ళీ ధర్నా వరకు ఎందుకు రావాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రవాణా శాఖ మంత్రివర్యులు ఓ ఉద్యమానికి స్ఫూర్తి. ఎప్పుడు ఈ తెలంగాణ రగిలిస్తున్నటువంటి సందర్భంలో, ఈ తెలంగాణ పోరాటంలో సందర్భంలో ఆనాడు ఎంపీగా ఉండి, పార్లమెంటు సభ్యునిగా ఉండి, అక్కడ పార్లమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రం చిందించాలని కొట్లాడినటువంటి స్పిరిట్ ఉన్నటువంటి నాయకుడిని మేము నమ్మినాం. ఆ నమ్మకాన్ని ఎవరు వమ్ము చేస్తూ ఉన్నారో మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మాతో మాట్లాడినట్టుగానే మాట్లాడి, మాతో చర్చలు జరిపినట్టుగానే జరిపి, మాకు భోజనం పెట్టినట్టుగానే పెట్టి, తినముందుకే చేయి గడిగిచ్చేటువంటి పరిస్థితి దాపురించింది ఇలా తెలంగాణలో. అందుకు మేము కూడా ఇప్పుడున్నటువంటి రవాణా శాఖ మంత్రివర్యులో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా, అట్టడు వర్గాల బిడ్డలం, కింది స్థాయి కులాలం ఇవాళ 85-90% ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ వీరందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. సంపన్న కుటుంబాలు ఆర్టీసీలో లేవు. సంపన్న కుటుంబాలు ఆర్టీసీలే కనుక ఉంటే ఆర్టీసీ డ్రైవర్ గానో, కండక్టర్ గానో, మెకానిక్ గానో, సూపర్వైజర్ గా చెయ్యరు. వాళ్ళు కలెక్టర్ ఆఫీసులలోనో, ఎండి ఆఫీసులలో, ఈ సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తారు తప్ప ఈ అట్టడు వర్గాల బిడ్డలు, పేద ప్రజలకు సౌకర్యాన్ని అందించాలని నిన్నగాక మొన్న మీ కళ్ళ ముందు జరిగిన కరోనా మహమ్మారి గజగజలాడించే రోజుల్లో మా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా లెక్క చేయక ప్రయాణికుల సురక్షిత ప్రయాణం అందించాలని ఒక లక్ష్యంతో ఆనాడు ప్రభుత్వం ఒక్క సిగ్నల్, ఒక మిస్డ్ కాల్ కొడితే సైనికుల్లా మేము కుటుంబాన్ని మరిచి మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు నడిచినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల చరిత్ర. అటువంటి చరిత్ర గల వ్యక్తులకు, అలాంటి చరిత్ర గల ఉన్నటువంటి కార్మిక లోకానికి, అలాంటి చరిత్ర గల గడ్డ మీద పుట్టిన మా అందరికీ మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. అది ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాం? గొంతమ్మ కోరికలు కాదు మాయి. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, నేనొస్తే అప్పుడు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనొస్తే మీ బతుకులు బాగుపడతాయి, నేనొస్తే ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అవుతుంది, నేనొస్తే కొత్త బస్సులు వస్తాయి, నేనొస్తే ప్రమోషన్లు వస్తాయి, నేనొస్తే మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, నేనొస్తే బెడ్ విన్నర్ స్కీమ్లు వెంటనే రెగ్యులర్ చేస్తా, నేనొస్తే మీ తార్నాక్ హాస్పిటల్ వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా. కానీ మీరు వచ్చినాక మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఉన్నటువంటి దాన్ని కూడా తీసేసారు. మా అమ్మ మా నాన్నే లేకుంటే, మా కట్టుకున్న భార్య నాకు రాదే, మా అమ్మే మా నాన్న లేకుంటే ఇలా ఉద్యోగమే రాదే, మా అమ్మ మా నాన్నే లేకుంటే ఈ జన్మకు నేనే లేనే. నేను జన్మించిన తర్వాత నా కొడుకు వీరుడైతాడు, శూరుడైతాడు, కండక్టరో, డ్రైవరో, కలెక్టరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ అవుతాడని కలలు కన్నా మా తల్లిదండ్రులకు నేను ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇలా ఆర్టీసీలో 100 మంది ప్రయాణికులకు మేము గమ్యస్థానానికి చేర్చి ఒక ధైర్య సాహసిని కన్న నా తల్లిదండ్రులకు తార్నాక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేని దయనీయమైనటువంటి స్థితిలో ఇలా దాపురించింది. అందుకు వెంటనే గవర్నమెంట్కు నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్న జేఏసీ పక్షాన వెంటనే ఈ రోజు ఆ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. తార్నాక్ హాస్పిటల్లో మా కన్న తల్లిదండ్రులకు, మా భార్య పిల్లలను ఏ విధంగానైతే చూస్తూ ఉన్నారో కన్న తల్లిదండ్రులకు కూడా తార్నాక్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా రిఫర్ చేసేటువంటి ఈ రోజు మీ దగ్గర నుంచి మీ టీవీ ద్వారా ఇలా సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉంది గవర్నమెంట్ను మేము. సో చూసినాం కదా, ఇది మరి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు చాలా హామీలు ఇచ్చింది, రేవంత్ రెడ్డి కదిలితే మా అడుగులు ముందుకు పడ్డాయి అనుకున్నాము, రేవంత్ రెడ్డి చెయ్యితే మా చేయి కదిలింది అనుకున్నాం, కానీ సో ఇట్లా నమ్మించి మోసం చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేదు. సో ఈ ధర్నా సందర్భంగా ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ సాయంత్రం వరకు మా డిమాండ్లను పరిష్కరించకపోతే రేపటి నుంచి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాము. ఎక్కడికక్కడ కూడా బస్సులను దిగ్బంధం చేస్తాము, బస్సులను నడవకుండా చేస్తామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, ఇందిరా పార్క్, హైదరాబాద్.